అందరికీ నమస్తే అండి. నేనంతా కూడా మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన ఒక ప్రకటన, ఈ 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలు వేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో, నిన్నంతా కూడా చర్చ అంతా కూడా ఆ ప్రకటన మీదే జరిగింది. చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి సంఘటన, ఇలాంటి ప్రకటన ఎప్పుడూ చూడలేదు అని చెప్పి చాలామంది విశ్లేషకులు మాట్లాడారు. చాలామంది సీనియర్ జర్నలిస్టులు, కొంతమంది మేధావులు, అంటే పేటీఎం మేధావులు కాదు, కొంతమంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ ప్రకటన ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి మంచిగా చాలా అద్భుతంగా విశ్లేషణ చేసుకుంటూ వచ్చారు. అయితే ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, లేదంటే కార్యకర్తలు కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు మాట్లాడతారేమో అని చెప్పి చూసారు. ఎక్కడా కూడా ఆ ప్రకటనను ఉద్దేశించి ఎక్కడా కూడా మాట్లాడాల. మళ్ళీ మాట్లాడితే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కదా. ఆ సంగతి పక్కన పెట్టి వీళ్ళు దేని మీద బాధపడిపోతున్నారంటే, ఆ పూడి శ్రీహరి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఒక పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అతన్ని అరెస్ట్ చేశారు. సరే, కోర్టులు బెయిల్ ఇచ్చినాయా లేదంటే రిమాండ్ చేసిన సంగతి పక్కన పెడితే, దానికి సంబంధించి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు, అంటే చెక్ చేస్తారు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు ఆటోలో తీసుకెళ్ళారంట. దానికి బాధపడిపోతున్నారండి. ఆటోలో తీసుకెళ్ళి అవమానిస్తారా అని చెప్పేసి అని. ఒక పక్కన 10వ తరగతి విద్యార్థులు సాధించిన మార్కుల గురించి, ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన గురించి, దాని గురించి ఎవడో మాట్లాడట్లేదు. కానీ వీళ్ళకి పూడి శ్రీహరిని ఆటోలో తీసుకెళ్ళారట. దానికి ఏకంగా నేను అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తావని అంటే, పెట్టి ఆయన గుంటూరు తీసుకొచ్చారు. గుంటూరు ఎవరు కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు అక్కడ విచారణ జరుగుతాం. ఇంకో కామెడీ చెప్తా, పూడి శ్రీహరిని హాస్పిటల్కి ఎగ్జామినేషన్ తీసుకెళ్ళడానికి ఆటోలో తీసుకెళ్లారు. ఆటోలో తీసుకెళ్లి మళ్ళీ అక్కడి నుంచి కోర్టుకు తీసుకురావడానికి జీపులో వెనక సీట్లో కూర్చోబెట్టారు. లేకపోతే డ్రైవర్ సీట్ ఇచ్చేస్తారా అండి? ఆటోలో తీసుకెళ్ళకపోతే ఇందులో తీసుకెళ్ళాలి, వ్యాన్లో తీసుకెళ్తారా? వ్యాన్లో కూడా తీసుకెళ్తారు కదా, నేను కాదనట్లేదు. ఎలా తీసుకెళ్తే ఏంటండి, ఏ ఆటోలో తిరగకూడదా, ఆటో ఎక్కకూడదా, జీపులో వెనకాతలో కూర్చోబెట్టారట. వెనకాతలే కూర్చోబెడతారు, ముందునే ఎక్కించరు, డ్రైవర్ సీట్ ఇచ్చేస్తారా? నీకైనా బుర్రను మాట్లాడుతున్నావా? అది ఎలా తీసుకెళ్లాలో, ఎందులో తీసుకెళ్ళాలో, లేదా బెంజ్ కారు కానీ లేదంటే ఆడి కానీ ఏమైనా పురమాయించమంటారా? మీ పూడి శ్రీహరిని తీసుకెళ్తానికి హాస్పిటల్కి మమ్మల్ని అంతకన్నా దారుణంగా ట్రీట్ చేశారు మీ హయాంలో. ఆ పూడి శ్రీహరిని ఆటోలో తీసుకెళ్లారు. ఇక్కడ ప్రభుత్వం చేసిన మంచి ప్రకటన దాన్ని వదిలేశారు. దాని గురించి ఎవ్వడూ మాట్లాడలేదు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీ చూసా. రాత్రి సాక్షిలో ఏమైనా డిబేట్ పెడతారేమో దీనికి సంబంధించి, దీనికి డిబేట్ పెట్టి ఒకవేళ ఏదైనా క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి నేను రాత్రి సాక్షిలో చూసా. రాత్రి కూడా డిబేట్ పెట్టలేదు దాని గురించి. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన గురించి ఎవరో డిబేట్లు పెట్టలా. డిబేట్ దేని మీద పెట్టారు అనుకుంటున్నాం? ఏదో హనీ ట్రాప్ ముఠా అని చెప్పేసి అని, లేదంటే కాల్ మనీ అని చెప్పేసి అని కొంతమంది పకోడీగాల్ని తీసుకొచ్చి ఆ పకోడీగాల్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత విశ్లేషణలు, దీని గురించి విశ్లేషణ చేపిస్తే కాదా? ఇప్పుడు ఆ ప్రకటన మీరు చాలా క్లియర్గా చూడండి. ముఖ్యమంత్రి ఫోటో కానీ, లేదంటే మంత్రి గారి ఫోటో, నారా లోకేష్ గారి ఫోటో కానీ, ఏ రాజకీయ నాయకుడి ఫోటో అందు మీద లేదు. అదే మన జగనన్న హయాంలో ట్యాబ్లు ఇచ్చాడు. ట్యాబ్లు ఇచ్చేస్తే జగనన్న ఫోటో సగానికి పైకి వేసేసారు. ఆ యాడ్ మొత్తం ఫోటో జగనన్న ఫోటోనే. ఇలాంటివి కదా మనం చర్చించాలి, ఇలాంటివి కదా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దేని మీద పెట్టారండి మీరు నేనంతా చర్చ? పూడి శ్రీహరి మీద. పూడి శ్రీహరి ఇంపార్టెంటా మనకి? అంటే రాజకీయ పార్టీగా, లేదంటే మీకు ఇచ్చే కంటెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కత్తులు కట్ట బాగా పెడతాడు కాబట్టి మీకు పూడి శ్రీహరి మీకు ఇంపార్టెంట్ అవ్వచ్చేమో, కానీ ఇది ప్రజలకు పనికొచ్చేది కదా, విద్యార్థులకు పనికొచ్చేది కదా, దీని మీద మనం చర్చించాలి కదా. అలాంటివి చేయమేమో మనం, అలాంటి అంశాలు మనం ముందుకు తీసుకెళ్ళవేమో. పూడి శ్రీహరిని ఆటోలో తీసుకెళ్లారు. రేపు పొద్దు నుంచి విమానం పురమాయిస్తారు, ఒకటి ప్రత్యేక హెలికాప్టర్ పురమాయిస్తారు. అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా హెలికాప్టర్లో తీసుకెళ్తారా? ఎలా తీసుకెళ్తారండి? వ్యాన్ ఉంటే వ్యాన్లో తీసుకెళ్తారు, ఏది అందుబాటులో ఉంటే అందులో తీసుకెళ్తారు. ఇంకా మీ హయాంలో నేను చెప్తే సిగ్గుపోద్ది, ఇంకా సిగ్గు కూడాను. మీ హయాంలో మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మా సొంత వాహనాల్లో తీసుకెళ్ళారు. ఇంకా ఆశ్చర్యం. మేము ఎవరితో చెప్పుకున్నాం, ఎవరితో చెప్పుకున్నావా? మా సొంత వాహనాల్లో తీసుకెళ్లారు. వాటిని కూడా సీజ్ చేద్దామని చెప్పి ట్రై చేశారు. ఎక్కడ వర్కౌట్ అవ్వలేదులే. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడెక్కడికో అరెస్టులు కానీ లెక్కేసుకుని మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి. దాని గురించి కాదు కదండి మనం చర్చించాల్సింది, వీటిపైన కదా.
మనం మాట్లాడితే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాం కదా, ఎవరైనా మంచి చేస్తే మంచి చేశారని చెప్తామండి, లేకపోతే లేదని చెప్తామని అంటారు కదా. మన నిన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనం దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదండి? ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు తన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వేశారు. మా జీవితంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు, బహుశా ఇలాంటి ఆలోచన కూడా మాకు ఎప్పుడూ లేదు, ఇక్కడ ఎవరైనా చేస్తారు, ఏ ప్రభుత్వం ఇలా చేస్తుందని కూడా మేము ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది ఈ ప్రభుత్వం 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలు ప్రచురిస్తూ ఒక ప్రకటన ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది నేను సంతోషపడుతున్నాం అనుకున్నాను. అని చాలామంది జర్నలిస్టులు, మేధావులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఇది ఒక మంచి పని అని చెప్పేసి అని మాట్లాడుతుంటే మా పూడి చేహారిని ఆటోలో తీసుకెళ్ళారు. చెప్పులతో కొట్టద్దు మిమ్మల్ని కాదండి, కనీసం చర్చ ఉండాలి కదా, ఏదో ఒకటి. మంచి అయితే మంచి చేశారు కాబట్టి కనీసం అభినందనలో ఇంకోటనో మిమ్మల్ని ఏమి నారా లోకేష్ గారిని పొగడమన్నట్లా, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని పొగడమన్నట్లా, ప్రభుత్వ నిర్ణయాల పైన కనీసం మీ అభిప్రాయాన్నైనా సరే తెలియజేయాలా వద్దా? దేని మీద పెట్టారండి డిబేట్లు? అమరావతికి సంబంధించి ఒకడు, పూడి శ్రీహరికి సంబంధించి ఒకడు, రాత్రి అలా ఉన్న పొగడిగలను తీసుకొచ్చేమో కాలు మీద అని చెప్పేసి ఒకడు, దేనిపైన మీరు చర్చ పెట్టేది? ఆ రోజా ఏమో ఏకంగా చక్కగా బూత్ కాంపిటీషన్లు చేసుకుంటుంది. సరే ఆవిడ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరి మీకు ఇంకెక్కడ పడుతుందండి? మీరు అసలు రాజకీయ నాయకులేనా? మరి ఏమన్నా అంటే ఏడుతారుగా, మమ్మల్ని అలా అన్నారు, మమ్మల్ని ఎలా అన్నారు. మీకు పూడి శ్రీహరి ఆటోలోకి వెళ్ళిందే కావాలి. ఇది వివరించే ప్రయత్నాలు చేయొద్దండి, చెప్పే ప్రయత్నాలు చేయొద్దా? కనీసం ఒక అభినందన తెలపడానికి కానీ మీకు వచ్చిన సొమ్ము ఏమైనా పోయిందా? అంటే మీరు తెలపరు అనుకోండి, మీరు ఏదన్నా కానీ మంచి జరిగితే మీరు దాన్ని వ్యతిరేకం కదా, ఎలాగే వ్యతిరేకిస్తారు. ఇంకా సంతోషించాను నేను. ఏంటంటే క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు చేయలేదు కదా. అని మీ హయాంలో అయితే ఆ చిన్నపిల్లల చేత పాలాభిషేకం చేయించేద్దరు, 100% చేయించరు. ఒకసారి చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. వీటి గురించి చర్చ పెడితే ప్రజలకు అర్థమవుతుంది ఎవరి హయాంలో ఎవరు పని చేస్తున్నారు అనేది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది అర్థమవుతుంది. మేము ట్యాబ్లు ఇచ్చేసేవండి, మా ఫోటోలు ఎట్టించేసేవండి, ఇవ్వగానే పాలాభిషేకాలు చేయించేసేవండి, అది కాదండి ఇంపార్టెంట్. ఇది ఎక్కడైనా సరే ప్రచార ఆర్భాటం ఎక్కడైనా కనబడిందండి? లేదు. కనీసం ఆ ప్రకటనలో మంత్రిగా నారా లోకేష్ గారి ఫోటో వేసుకోవచ్చు, కానీ వేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేయచ్చు, వేయలే. కానీ మీరు దాని మీద స్పందించడానికి వచ్చి నెప్పేటండి, నాకు అర్థం కావట్లే. అలాంటి స్పందించమాకండి. ఈ ఆటోలో తీసుకెళ్లారనో, లేదంటే సైకిల్ దొక్కించారనో, లేదంటే విమానం కావాలనో, హెలికాప్టర్ కావాలనో, ఈ పనికి మళ్ళీ సొల్లవారాలని చేసుకుంటూ కూర్చోండి. కాస్త మారండి. ఎక్కడైనా సరే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే కనీసం ఒక ట్వీట్ అన్న చేస్తారేమో అని చెప్పేసి చూసా. కనీసం ఆ విద్యార్థులకి అభినందనలన్నా తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, అది లేదు. మీరు మా రాజకీయ నాయకులు, మీరంతా కలిసి మమ్మల్ని ఉదరించేసేటోళ్ళు, మమ్మల్ని ఎరగదీసేస్తారు. పైగా ఒక్కొక్కరు పెద్ద పెద్ద ముద్ర మాటలు, మామూలు ముద్ర మాటలు కాదు. మేము వస్తే ఎరగదీసేస్తాం. ఆల్రెడీ వచ్చారు, 5 ఏళ్ళు పరిపాలించారు, ఎరగదీసేసింది ఏమీ లేదు, మేము చూసాం కదా. అంతకుముందు అలాగే మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడుతూ ఊరుకొని కేసీలు ఆడతాం, ఎరగదీస్తాం, పొడుస్తాం అన్నారు. ఎవడన్నా ఆగిపోయాడా? ఎవడన్నా మాట్లాడడం మానేసాడా? ఇవన్నీ అవ్వండి. మీ పిచ్చి కాకపోతే మీరు బెదిరించేస్తే బెదిరిపోయేవాడు ఎవడూ లేడే. ఇప్పుడు మీరు మాట్లాడట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఉదాహరణకి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా, మీరే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడడం మానేశారా? లేదు, మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు వస్తే ఏదో చేస్తారని చెప్పేసి బెదిరేస్తున్నారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అనుకుంటే అలాగా? లేదండి, ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారు. ఎంతమంది మాట్లాడట్లేదు? అందరి మీద కేసులు ఏం పెట్టలేదుగా, చాలామంది మాట్లాడుతున్నారు. నాగార్జున కూడా కావచ్చు, లేదంటే ఇంకా చాలామంది ఉన్నారు. మరి దానికేం సమాధానం చెప్తారు? అంటే మీరు ఎలా పడితే అలా విష ప్రచారాలు చేసేస్తారా? చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తెట్టేస్తారా? గతంలో వదిలేశారు, కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు, అలా వదలరు. సబ్జెక్ట్ పరంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ పని ఎలాంటి కేసులు లేవే. వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారండి? అంటే మీరు కొంతమంది వ్యక్తులు ఫోటోలు వేసేసి చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వీళ్ళందరినీ కూడా ఇతనే చంద్రబాబు నాయుడు గారు చంపించారని చెప్పేసి ప్రచారం చేస్తారా? పైగా దానికి ఎదవ లాజిక్లు, మీరు గొడ్ల ఫోటో అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారి ఫోటో వేస్తున్నారు కదా అని చెప్పేసి
దాని వెనకాతలో ఎవరున్నారండి? మేము చెప్పామా మీరు ఉన్నారని చెప్పేసి అని సిబిఐ చెప్పింది. వెళ్ళి సిబిఐని అడుక్కోండి వెళ్ళి. ఎవరు చెప్పారు? దర్యాప్తు సంస్థ. గతంలో మీరు ఏమైనా ప్రచారం చేశారు? అదే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయి, తండ్రి తర్వాత తండ్రి లాంటోడు, అలాంటి వ్యక్తిని చంపేస్తారా? జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారు అంటే ఎంతో ప్యానం, ఇలాంటి ఉపన్యాసాలని చెప్పుకొచ్చారు. తర్వాత విచారణలో ఏం తెలియదండి, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు చేయించాడు. తమ్ముడేనా? జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి బాబాయి ఇద్దరిని అరెస్ట్ చేసి బెయిల్ మీద ఉన్నారు. అవునా? మరి దీని వెనకట్లా ఎవరున్నారండి? ఎవరున్నారని చెప్పేసి అని అంటారు. మీరు గతంలో చేసిన ప్రచారానికి కేసు దర్యాప్తు సంస్థ తేల్చిన దానికి తేడా ఏముంది? ఎంత తేడా ఉంది అనరా మరి? పోనీ మీరేమైనా పార్టీ పరంగా కానీ లేదంటే ఇంకో రకంగా కానీ ఏమన్నా అవినాష్ రెడ్డి పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదు. సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో రాష్ట్ర పోలీసులను పెట్టి పెద్ద షో చేశారు. అక్కడ సిబిఐని అడ్డుకున్నారండి. సిబిఐని అరెస్ట్ చేయని వాళ్ళ అదొక పెద్ద విధ్వంసంలా చేసే ప్రయత్నాలు చేశారు, తగలబెట్టేసే ప్రయత్నాలు చేశారు. సిబిఐ భయపడిపోయింది మీ దెబ్బకి. మరి గొడ్డల పాటి అయినా పోతే ఏమన్నారండి? ఎక్కడైనా సరే ఈ పనికి మాట్లాట్లపైన ఈ డిబేట్లు గట్టా పెట్టడం మానేసి కనీసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే ఇదిగో ప్రభుత్వం చేసిన తీసుకున్న నిర్ణయం బాగుంది, నచ్చిందని చెప్పేసి కనీసం ఒక ట్వీట్ అయ్యండి, మీ సొమ్మేం పోతో. దానిపైన స్పందిస్తే మిమ్మల్ని ఏం ఇదంటారు. లేదంటే ఇంకొక రకంగానే ఎవడో మాట్లాడ్డా మనం అంటూ ఉంటాం కదండి, మాట్లాడితే ఎవరు మంచి చేసినా సరే ఒప్పుకోవాలని చెప్పేసి. మరి ఎందుకు ఒప్పుకోవట్లేదు? మీరు ఎందుకు మాట్లాడలేదు? నేను ఎవరో కూడా మీ అధికార ప్రతినిధులు కానీ లేదంటే మీ పార్టీ అఫీషియల్ పేజీల్లో కానీ లేదంటే సాక్షిలో కానీ ఎవడో మాట్లాడలేదే. ఒక మేధావి ఒక్కడో బంద్ చేసే పనికి మళ్ళీ బోకేతలు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా చిన్నదానికి పెద్దదానికి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే లేదంటే ప్రభుత్వం ఏదైనా ఒక పరిశ్రమలకు ఏదైనా భూములు కేటాయితే పొలమును ఎగరేసుకొని పెద్ద పెద్ద డెవెలు పెట్టేసి అలా ఎందుకు ఇచ్చారంటే ఇలా ఎందుకు ఇచ్చారని చెప్పేసి మాట్లాడి బోరం బొగ్గాళ్ళు. మరి నేను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన గురించి ఎక్కడ ఎవడో మాట్లాడలేదే. పైగా మా రాష్ట్రం కాదు, ఈ మాట్లాడే మేధావులందరూ కూడా మళ్ళీ మా రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం. ఆ రాష్ట్రంలో బోల్డ్ సమస్యలు ఉంటాయి, వాటి గురించి ప్రస్తావించారు, వాటి గురించి వాడు మాట్లాడు. అందరికీ ఇక్కడి గురించే కావాలి. మేము ఏదైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే మీకెందుకండి మళ్ళీ ఇలాంటి ఉపన్యాసాలు? కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే వైసీపీ నాయకులకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏదైనా సరే మంచి పనులు చేసినప్పుడు స్పందించండి, తప్పేం లేదు, మీకు వచ్చే నష్టమేం లేదు. అది మానేసి మేము ఇలా ఏడుస్తామండి, పూడి చేసేది మాకు ఇంపార్టెంట్ అండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతారు.